అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అవి రావడానికి గల కారణాలేంటి? ఎందుకు వస్తాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తులో ఉన్నటువంటి దయను, క్షమను, ఆయన ఇచ్చేటటువంటి జీవితాన్ని మనం పొందుకున్న తర్వాత ఒకటి జరిగిద్ది. ఎంత గొప్ప రక్షణలో నడుస్తూ ఉంటే ఈ రక్షణలో నుంచి తప్పిద్దామని మీకు అర్థం కావడానికి ఇద్దరు స్నేహితులు పరిచయం చేస్తాను. ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు, వాళ్ళకంతా బాగానే ఉంది. అయితే ఒక ఏజ్ వచ్చింది, ఒక స్నేహితుడు బాగా తన స్కిల్స్ ఉపయోగించి, తన కష్టాన్ని ఉపయోగించి ఒక సరైన మార్గంలో వెళ్తూ ఉన్నాడు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు, తన అంతస్తు మారింది. అయితే పక్కన ఉన్నటువంటి స్నేహితుడు సపోర్ట్ చేయకపోగా, తనకి సహాయంగా ఉండకపోగా ఆ వ్యక్తిని ఎలాగా కిందకి లాగాలి, ఆ వ్యక్తిని ఎలా నాశనం చేయాలి, మరలా నా స్థాయికి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు. అదే టాక్టిక్స్ లోకంలో ఉన్నటువంటి అపవాది, నీ పాత జీవితం, నీ పాత స్నేహితుడు నిన్ను మరలా తన స్థితికి లాగడానికి, తనతో పాటు పాతాళానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మరలా పాత ఆలోచనలు, పాత అలవాట్లు, అక్కడక్కడ పడతాం, అక్కడక్కడ ఒడిదుడుకులు ఉంటాయి. అంటే యేసుక్రీస్తు నమ్మకంగానే అంత సాఫీ రోడ్డు ఉండిద్దా అంటే ఉండదు. ఎవరైనా ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి అని పిచ్చి మాటలు చెప్తే నమ్మమాకండి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత పాపం చేసే స్థితి అప్పుడప్పుడు వస్తుంది. 100% పడుతారు, పడుకోకుండా ఉండరు. ఎందుకంటే మనం ఎల్కేజీ నుంచి చదువుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. అయితే ఈ చదువుకునే క్రమంలో పరీక్షలు వస్తూ ఉంటాయి. మనం ప్రతి పరీక్షలో టాపర్ అవుతామా? అవ్వం కదా. ఎక్కడో అక్కడ ఖచ్చితంగా మనం సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, అసలు ర్యాంక్ రాకపోవడం, అసలు 0 మార్కులు రావడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా అంతా ఇట్లా సాఫీగా పరిశుద్ధిలాగా ఉంటారంటే కాదు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగిద్ది. అయితే ఇంతకుముందు ఉన్న జీవితంలో లేని నిరీక్షణ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే క్రీస్తుని బట్టి వచ్చింది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సజీవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన మీద ఆధారపడి తన నిస్సహాయ స్థితిని ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అపవాది చేసే మోసం ఏంటి అంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి దూరం చేయటం. అంటే ఒక తప్పు చేపి తప్పులో పడిపోయిన తర్వాత అపరాధ భావాన్ని పెంచేసి, అంటే ఇక క్షమాపణ లేదు, ఇక నీకు అక్కడ వేరే నిరీక్షణ లేదు, కాబట్టి పాపంలో కొనసాగు, యేసుక్రీస్తుకు దూరం అవ్వు. చూడండి, చాలామంది చర్చికి రావడం మానేస్తారు, చాలామంది ప్రార్థన చేయడం మానేస్తారు, చాలామంది అలాగా సువార్త చేయటం, లేదంటే వాక్యం చదవటం, ఇదంతా నిర్లక్ష్యం వచ్చేసి దారే పొద్దున్న చేయొచ్చులే, నిన్న చేసాం కదా, పోయిన వారం వెళ్ళాం కదా, ఆ తర్వాత వారం వెళ్ళాం కదా అని ఇలాగా నిరీక్షణ లేని జీవితంలోకి వచ్చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు మీద ఆధారపడకోకుండా చేసింది. కాబట్టి యేసుక్రీస్తు నుంచి దూరం చేసే పని, వాటి స్థాయికి లాగడానికి క్రైస్తవుల్ని అపవాది చేసే పని. కాబట్టి దయచేసి మీ మనసులో నుంచి నేను ఈ వారంలో ఈ తప్పు చేశానే, నా వల్ల ఈ మాటలు జరిగినాయే, నేను ఈ పాపంలో పడిపోయానే అనేసి ఒక అపరాధ భావంతో దేవుడికి దూరం అవ్వడం కాదు. అసలు అక్కడికి ఇంకెందుకు వెళ్ళాలి, ఇట్లా ఉన్నాను కదా, అక్కడికి ఇదేం చేయాలి, ఇలా జరిగింది, అట్లా కాదు. నువ్వు ఇలాంటివి వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడే ఆయన మనిషి అని అర్థమైద్ది. ఇప్పుడు మనకు సమస్య వచ్చింది, మా అన్నయ్య ఏమంటాడు మనం అడగకపోతే, అరే నువ్వు నా దగ్గరికి కదా రావాలి, నీకు ఒంట్లో బాగోనప్పుడు, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఉన్నాను కదా, నువ్వు నన్ను అడగాలి కదా, అడగకోకుండా నువ్వు ఎందుకు దూరం అవుతున్నావు, నువ్వు ఎందుకు అలా ఉన్నావు, నేను ఇబ్బంది పడలేదు తర్వాత సంగతి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక అన్నగా నా దగ్గరికి రావాలి కదా అని అడుగుతాడు. ఎందుకని? కుటుంబంగా ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు, లేదంటే స్నేహితులు, వీళ్ళే ఒక కామన్ సెన్స్తో అంటారు, అరే నేను ఉన్నాను కదా, నేను చచ్చిపోయాను అనుకున్నావా అని. అలాగే దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. నీ బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు లోకం మీద ఆధారపడుతున్నావా, దేవుడి మీద ఆధారపడుతున్నావా, నువ్వు బయట ఉన్నటువంటి పాపపు జీవితం మీద ఆధారపడుతున్నావా, లేదా నీ సొంత శక్తి మీద ఆధారపడుతున్నావా, నా మీద ఆధారపడుతున్నావా, ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు మన రక్షణని ఆయన కొనసాగించేవాడు. కాబట్టి మధ్యలో మనం ఎక్కడైనా పడిపోయినా, మనం ఎక్కడైనా తప్పు చేసినా, మనం ఎక్కడైనా కృంగిపోయినా, మనం ఎక్కడైనా నష్టపోయినా రావలసిన ఏకైక ఆశ్రయపురం ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి, నీ నిస్సహాయ స్థితిని ఆయన చూపించండి, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీకు సహాయం చేస్తాడు, వీలైతే నీతో నడుస్తాడు. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు,
చాలా జాగ్రత్తగా మీరు చదువుకోండి. ఇజ్రాయేలీలను కూడా దేవుడు మీరు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు అష్షూరు దేవతల దగ్గరికి, ఐగుప్తు దేవతల దగ్గరికి, లేదంటే లెముకు దేవతల దగ్గరికి, ఇట్లాగా రకరకాల దేవతల దగ్గరికి, రకరకాల విగ్రహాల దగ్గరికి ప్రాణం లేని వాటిని ఆధారం చేసుకున్నారు. అసలుకి సజీవంగా ఉన్న నన్ను విడిచిపెట్టారు, మిమ్మల్ని ఎర్ర సముద్రాన్ని దాటించాను కదా, మిమ్మల్ని ఫరో చేతిలోని విడిపించాను కదా, మీకు దేశాన్ని ఇచ్చాను కదా, ఆహారాన్ని ఇచ్చాను కదా, ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి, అరే నేనే మీ సముఖంలో మందసం రూపంలో నేను మీ మాట వింటూ ఉంటే, నా మాటలు మీ మధ్యలో ఉంటే ప్రవక్త నోట్లో పెట్టుకొని మీరు అటెందుకు వెళ్ళారు? నాకు చెవులేం మందంగా లేవు, చేతులు చిన్నవి కావు, మీరు నాకు చెప్పవచ్చు, నాకు వినబడుతుంది, కానీ నేనేదో వినని వాళ్ళగా, నేనేదో సహాయం చేయని వాళ్ళగా పాపానికి పాపం మూట కట్టుకొని లోకం మీద ఆధారపడుతున్నారు, మీ సొంత బుద్ధి మీద ఆధారపడుతున్నాడని పాత నిబంధనలో ఇజ్రాయేలీలకి చెప్పాడు. ఖచ్చితంగా వాళ్ళు మనకు అర్థంగా ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఈరోజు మన సొంత శక్తి మీద, మన నీతి కార్యాల వల్ల, లేదంటే మనం చేస్తున్నటువంటి ఎడబాటు వల్ల మనం రక్షించబడం. క్రీస్తు మీద ఆధారపడితే ఆయన మనల్ని పరిశుద్ధపరచాలి, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టి మనం పడుతూ ఉంటాం, మనం ఉంది ఇక్కడ లోకంలో ఉన్నాం. నిజమైన దేవుడని ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మన నిస్సహాయ స్థితిని చెబుతూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ క్రీస్తును వదిలేయకూడదు. క్రీస్తును వదిలేస్తే అంతకు మించిన పెద్ద పాపం లేదు. వదలమాకండి. మీ నిస్సహాయ స్థితిని చెప్పండి, ఆయన మీకు సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. నేను నా ప్రయాణంలో నేర్చుకున్నది, తప్పులు జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు పడతాం, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, నేర్చుకోవాలి. అరే ఇక్కడ ఎట్లా తప్పు జరిగింది, ప్రభు మీద ఆధారపడాలి. ప్రభువా నీ ప్రార్థనకు దూరం అవుతున్నాను, నీ వాక్యం పెట్టడానికి నాకు ఏంటో విరక్తిలాగా వస్తుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభువా, నాకు సహాయం చేయి, నువ్వే కదా నాకు దిక్కని ఆయన మీద ఆధారపడితే ఆయన ఇస్తాడు నీకు హృదయాన్ని, ఆయన ఇస్తాడు నీకు వినే ఆసక్తిని, ఆయన ఇస్తాడు నీకు ప్రార్థించే పెదవుల్ని, ఆయన ఇస్తాడు నీకు నిరీక్షణని. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిరీక్షణ మీకు మనందరికీ తోడై ఉంటుంది. ఆయన మీద ఆధారపడదాం. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళటమే పెద్ద పాపం వీటికంటే. ఆయన మీద ఆధారపడితే ఈరోజు ఏడ్చాం, రేపు నవ్వుతాం. కాలు ఇరిగినప్పుడు యాక్సిడెంట్లో బాగా నొప్పి అనిపించింది, కానీ కొన్ని రోజుల తర్వాత అది నయమై నడుస్తాం, ఆ రోజు ఆనందం అనిపించింది. ఈరోజు కొట్టాడు తీసుకున్నాం, ఈరోజు సమస్యను అనుమతించాడు తీసుకున్నాం, రేపొద్దున మనం సంతోషపెట్టేది ఆయనే, మనల్ని నిలబెట్టేది ఆయనే. కాబట్టి దీన్ని బట్టి ప్రభువుని ఆరాధిద్దాం, దీన్ని బట్టి ప్రభు మీద ఆధారపడదాం.